అందరూ పెద్దల గురించి మాట్లాడారు, రామోజీరావు గురించి, ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడారు. రామోజీరావు గారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఫస్ట్ స్టేజ్ అండి. రామోజీరావు గారు కృషితో ఋషి అయ్యి, లెజెండ్ అయ్యి, హౌస్ హోల్డ్ నేమ్ అయ్యి, ఇవాళ భారతదేశ సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచ చరిత్ర పుటంలో పెట్టేసి మనందరికీ నవ్వుతూ వెళ్ళిపోయారండి. నిజంగా ఐ మిస్ ఇవ్వండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా బండికి 4 చక్రాలు విజయనిర్మల గారు, కృష్ణ గారు, జంజాల గారు, రామోజీరావు గారు. ఇంకంతకంటే నేను చెప్పలేకపోతున్నాను. పర్సనల్గా నా జీవితంలో చేసుకున్న పెద్ద అదృష్టాల్లో ఒకటి ఏంటంటే, ఈ యొక్క ఫిలిం డివిజన్ ఉషా కిరణ్ దగ్గర నుంచి శ్రీవారికి ప్రేమలేఖలో నేను హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదృష్టం అండి. నిజంగా అటువంటి సినిమాలో నాకు అవకాశం రావడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంలో ఒకటినే నేను భావిస్తాను, వాళ్ళలాగా భావిస్తాను. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. రామోజీరావు ఫ్యామిలీ అంతా కూడా. నేను మర్చిపోలేదు ఏంటంటే, 300 సినిమాలు దగ్గర చేశాను. ఏ ప్రొడ్యూసర్ నేను చూడలేదండి. ఆ రోజుల్లో ప్రియా పచ్చళ్ళు, సోమా కూల్ డ్రింక్స్ ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చేసేది. అది ఎంత సంతోషం అంటే, ఒక ప్రేమ రామోజీరావు గారు పంపించారు. కోవిడ్-19లో కోవిడ్ మందు అందరికీ పంచారండి ఆయన. ఇదంతా చాలామందికి తెలీదు. నేను సినిమాలు ప్రతి సంవత్సరం డైరీ వచ్చేది. కృష్ణ, విజయనిర్మల, నరేష్ 3 డైరీలు వచ్చాయి రామోజీ ఫిల్మ్ సిటీ. నేను కొంచెం డౌన్లో ఉన్నప్పుడు రాదేమో అనుకునేవాడిని, కానీ ఖచ్చితంగా వచ్చేదండి. అది రామోజీరావు గారు. నిజంగా అండి, నా అదృష్టం ఆ కాంపౌండ్తో లింక్ అయ్యి. ఆయన గురించి ఒకటే చెప్తానండి, నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనకి ఒక్కసారి బాపిరెడ్డి గారు ఫోన్ చేసి, పెద్ద ఆయన ఒక్కసారి కలవాలండి అని 5 నిమిషాలు కలిసి కాళ్ళకు మొక్కపోతే ఒప్పుకోడు ఆయన. 5 నిమిషాల తర్వాత, సార్ నేను వెళతాను, యువర్ టైం ఈజ్ వాల్యుబుల్ అంటే, అందరి టైం వాల్యుబుల్ అండి. మీకు నా టైం ఎంత వాల్యుబుల్, మీ టైం కూడా నాకు అంతే వాల్యుబుల్. కూర్చోండి మాట్లాడాడని ప్రతి విషయం అన్నీ మాట్లాడుకుని తనివితేరా వచ్చామంటండి. లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే, నా బ్రెయిన్, నా కాళ్ళు పనిచేసే వరకు పనిచేస్తూనే ఉంటాయి నరేష్ గారు అన్నాడు. అలాగే పనిచేశాడు ఆయన. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగాను. లైఫ్లో నేను మర్చిపోలేను. ఐఎమ్ బిల్డింగ్ ఎ మెమోరియల్ ఫర్ మై సెల్ఫ్. అంటే ఐ డోంట్ వాంట్ టు సే బియాండ్ దట్. అసలు ఆ వ్యక్తి డెప్త్, ఎన్ని వేల కుటుంబాలను ఆయన ఇవాళ అన్నం పెట్టాడు, ఎంతమందిని ఎంటర్టైన్ చేశాడు, ఎంతమందికి న్యూస్ అందించారు. నా అదృష్టం అండి. ఇంకంతకంటే నేను చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ.